ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మన జీవితం, ఈ బంధాలు, అలాగే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు అంతా ఒక మాయ. కానీ అన్నీ నిజమని, మనం చాలా తెలివి గలవాళ్ళం అని, మనకు అన్నీ తెలుసు అని, మనకు తెలిసింది మాత్రమే నిజమని అనుకుంటూ వాస్తవం గ్రహించక అజ్ఞానంతో మన జీవితం మొత్తం భ్రాంతిలోనే జీవిస్తున్నాం. ఎలా అంటే, ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకి వెళ్ళారు. ఆ సినిమాలో హీరో గుర్రం మీద వెళుతున్నాడు. మొదటి మిత్రుడు ఇప్పుడు ఆ హీరో గుర్రం మీద నుంచి పడిపోతాడు, కావాలంటే 100 రూపాయలు పందెం అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడు పందెం కాచాడు. మరికొద్ది నిమిషాల్లో ఆ హీరో పడిపోవటం, రెండవ మిత్రుడు మొదటి వానికి 100 రూపాయలు ఇవ్వటం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు కొంచెం మంచివాళ్లే ఇలా అన్నాడు, నేను ఈ డబ్బులు తీసుకోలేను, నేను నిన్ను మోసం చేశాను, నేను ఈ సినిమా ఇదివరకే చూశాను అన్నాడు. అప్పుడు రెండో మిత్రుడు, నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూశాను, అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుర్రం మీద నుంచి పడ్డవాడు రెండోసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాశాను, కానీ ఆ బుద్ధి లేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు అన్నాడు. ఫ్రెండ్స్, ఇది ఇంటే ఆ రెండో వాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజు మనం చేస్తున్నది కూడా అదే తెలుసా? మన జీవితంలో ప్రతిరోజు ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకి ప్రధానంగా 6 శత్రువులని పెద్దలు చెప్తారు కదా. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రథమ శత్రువులని చిన్నప్పుడు నుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిల ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా. అయినా మనం ప్రతిసారి ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ మన జోలికి రావులే అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం. వాటి ప్రభావం మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకరికి విపరీతమైన షుగరు వ్యాధి ఉంటుంది, కానీ తీపంటే ఎంతో ఇష్టం. ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే, ఆ తర్వాత ఇంకెప్పుడు తినొద్దు అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ ఒక్క కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపి వైపుకు లాగుతూనే ఉంటుంది. వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతూనే ఉంటాడు. చివరికి వాడి ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి, అది తప్పు అని వాడి బుద్ధి మాటి మాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినా సరే ఈ ఒక్కసారికి నా పిల్లవాడి మీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేటప్పుడు వీడి క్రోధం అణిగేటప్పుడు రెండూ కలలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరిగిపోతుంది. అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే ఈ ఒక్కసారికి దాచుకుందాంలే, వచ్చేసారి నుంచి నా శక్తి కొలది తప్పకుండా దానం చేస్తాను అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళ ముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్ళిపోతున్నా మళ్ళీ మళ్ళీ ఈ ఒక్కసారికే అనుకుంటూ కొత్త వారిపై, అలాగే కొత్త వాటిపై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇంకా ఎన్నిసార్లు నీ సత్తా ఇంతేరా అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా అమ్మో వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే ఉంటాం. అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నా అంతటి వాడు లేడు అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు ఇది తప్పు, భగవంతుడు నాకు ఇవ్వలసింది బాగానే ఇచ్చాడు అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటి మాటికి మత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు, రెండోవాడు ఎందుకు పడ్డాడు అని విచారిస్తే మొదటివాడు ఇది సినిమా, ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు, ఇది ఎప్పటికీ నిజం కాబోదు అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండోవాడు సత్యానికి కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు. ఇదే మనకి జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేనని భ్రమలో పడి ఇందులో రమించటం మన ఆధ్యాత్మికత ఉన్నతికి అవరోధం అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరకపోతుందా అని మళ్ళీ మళ్ళీ లేని చోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తదాత్మం చెంది అనుభవిస్తూనే ఉంటాం. కానీ అంతర్లీనంగా ఇది కేవలం సినిమా మాత్రమే, నిజం కాదు అనే జ్ఞానం
మనకి సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడి నుంచి లేచి పారిపోం, హత్య జరిగితే పోలీసులకు ఫోన్ చేయం. మహాత్ములకు నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది. అందుకే వారు మనందరి భిన్నత్వాన్ని గుర్తిస్తూ ఎవరికి తగ్గ రీతిలో వారితో మాట్లాడుతూ వారి వారి సమస్యలను, సంతోషాలను అన్నిటిని వింటూ పరిష్కారాలు సూచిస్తూ ఉన్న వారిలో అంతర్లీనంగా ఇదంతా ఒక సినిమా లాంటిది. నిజం కాదు, ఉన్నది భగవంతుడు ఒక్కడే. నేను నా ఎదురుగా ఉన్నవాడు, వాడికి సమస్యను సృష్టించిన వాడు, అందరూ ఆ భగవంతుని రూపాలే అనే జ్ఞానం వారిలో సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందే వరకు ఈ భ్రాంతులు తప్పవు. ఓం నమ శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓం నమ శివాయ.